అలానే మిసెస్ రావు 27 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్వి ఇక్కడ కనిపిస్తూ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళ మదర్ని ఇంట్లోనే పెట్టేసి బయటకు వచ్చింది. వస్తూ వస్తూ ఆ ఇంటికి గడిపెట్టింది. తాళం అయితే లేదు, గడిపెట్టింది. గడిపెట్టి కింద ఫ్లాట్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లోకి వెళ్ళి అపార్ట్మెంట్ డోరు బలంగా తట్టింది. కానీ ఆ లోపల ఉండేటువంటి వాళ్ళు భయపడి తీయలేదు. ఆ తర్వాత అపార్ట్మెంట్ గోడ దాదాపు చాలా హైట్ ఉంటుంది. దాన్ని దూకేసి జంప్ చేసేసి ఆ గేట్ని బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి మరొక ఇంట్లోకి వెళ్ళింది. మరొక ఇంట్లోకి వెళ్ళి అక్కడ తలుపు దాదాపు 10 నిమిషాలు తట్టింది. అక్కడ ఇంట్లో ఉండేటువంటి ఒక ముసలావిడ నిద్ర లేచి ఎవరో తలుపు తడుతున్నారు, దొంగల్లాగుందని చెప్పి భయపడిపోయి తలుపు తీయలేదు. కిటికీలో నుంచి చూస్తే ఒక మహిళ. సో దీంతో భయపడిపోయి తలుపు తీయలా. 10 నిమిషాల పాటు అలా తలుపు తట్టిపోయి తర్వాత నేరుగా అక్కడే ఉన్నటువంటి ఒక గుడిలోకి వెళ్ళింది. ఇదంతా కూడా ఫిర్జాది గూడ హైదరాబాద్లో జరిగింది. ఆ ఫిర్జాది గూడలో బేరప్ప అనేటువంటి గుడి ఉంది. ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసింది. ఆ తర్వాత ఆ గుడికి ఆనుకొని ఒక చిన్న విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి తలుపు వేసింది కానీ తాళం వేయలా. ఆ తలుపు తీసింది. తలుపు తీసి ఆ విగ్రహాన్ని చేత్తో పట్టుకొని ఉన్నటువంటి బట్టల్ని తీసేసి ఒక చేత్తో పట్టుకొని నగ్నంగా బయలుదేరింది. అది చూసినటువంటి కుక్కలు పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టాయి. అయినప్పటికీ ఆగకుండా నగ్నంగా వెళ్ళిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి కొంతమంది భయపడిపోయారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, వెళ్ళిపోయింది ఆవిడ. తెల్లారు లేచి చూసేటప్పటికి ఒక చెరులో అక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి శవం కనిపించింది. ఆ శవమే ఈ తేజస్వి శవం. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు ఆ బాడీని ఐడెంటిఫై చేసి వాళ్ళ అమ్మకి సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళమ్మ తెల్లారిలే చూసేటప్పటికి కూతురు ఎక్కడుంది అని చెప్పి హైరాణ పడుతుంది. అసలు తలుపేసి వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్ లేచిన తర్వాత తలుపేసి కూతురు పక్కన లేదు, తలుపేమో తాళం వేస్తుంది బయట. దాంతో పెద్దగా అరిసి డోర్లు కొట్టింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తీశారు. తీస్తే వాళ్ళ కూతురు ఎక్కడుందో కనిపించట్లేదు. దాంతో పోలీసులు అప్పటికే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ తల్లి దగ్గర సమాచారాన్ని తీసుకున్నారు. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని వివరాలు తీసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి బాడీని పంపించారు. ఇదంతా కూడా శుక్రవారం రాత్రి 2 గంటలకి స్టార్ట్ అయ్యి 3 గంటల వరకు జరిగింది. దాదాపుగా 3-3:30 వరకు ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది. మరి నగ్నంగా ఆవిడ కట్టుకున్నటువంటి చీరని ఒక చేతితోటి, విగ్రహాన్ని మరొక చేతితోటి పట్టుకొని పరిగెత్తడము, అసలు ఏంటి, ఆ గోడలు దూకటం ఏంటి, దాదాపుగా చాలా హైట్ ఉంటాయంట ఆ గోడలు. అలాంటిది అంత పెద్ద గోడలను కూడా దూకేసిందంట, అది కూడా నగ్నంగా. మరి అంత నగ్నంగా ఉండి దూకేయటం అంటే ఏమన్నా అతీంద్రియ శక్తులు ఆవిడలో ఉన్నాయా అనేటువంటి ఒక డౌట్ సహజంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే అర్ధరాత్రి మొత్తం నగ్నంగా పరిగెత్తడం, విగ్రహాన్ని తీసుకోవడం, దేవుడి గుడి చుట్టూ తిరగడం, వీటన్నిటినీ గమనిస్తే కనుక అసలు ఏదో అతీంద్రియ శక్తులు ఆవిడలో జొరబడ్డాయి అని అనుమానించేటువంటి వాళ్ళు లేకపోలేదు. సరే, పోలీసులు అయితే పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అమ్మాయి బాడీని ఇచ్చేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈలోపుగానే అసలు ఏం జరిగింది, బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ఈ అమ్మాయి మీద ప్రయోగించారా, ఆ కారణంగానే ఈ అమ్మాయి ఇలా అయిందా అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. దాంతోపాటు ఈవిడ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే
ఈవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక మంచి పేరున్నటువంటి కంపెనీలో బెంగళూరులో పనిచేస్తూ ఉంది. వాళ్ళ ఫాదరు విశాఖలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉంటారు. మదరు హౌస్ వైఫ్. ఈ అమ్మాయి బెంగళూరులో ఒక్కటే ఉండేది, జాబ్ చేస్తుంది. చాలా హ్యాపీగా జరిగిపోతున్నటువంటి లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఈ అమ్మాయికి వర్క్ ప్రెషర్ ఎక్కువైంది అని చెప్పి బెంగళూరులో ఉండేటువంటి కంపెనీల్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి షేర్ చేసుకునేదంట అభిప్రాయాలని. అంటే ఒక టార్గెట్ ఇస్తారు, టార్గెట్ రీచ్ కావాలి. మిగతా సహచరులందరూ కూడా టార్గెట్ని పూర్తి చేస్తున్నారు, ఈ అమ్మాయి పూర్తి చేయలేకపోతుంది. దీంతో బాగా ప్రెజర్ ఎక్కువ అయిపోయింది ఆ అమ్మాయిలో. ఆ ప్రెజర్ని వాళ్ళ మదర్కి అయితే షేర్ చేస్తూ ఉంది. అలా అంతేకాకుండా ఆ టైంలో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ప్రతిరోజు నిద్ర పట్టడం లేదు, ఇలా వాళ్ళ మదర్కి చెప్పేదట. ఆ తర్వాత ఒక 6 నెలల క్రితం ఆ అమ్మాయికి టార్గెట్ రీచ్ కావట్లేదని ఉద్యోగం నుంచి తీసేసింది ఆ కంపెనీ. దాంతో విశాఖపట్నానికి వచ్చింది. ఆ విశాఖపట్నంలో ఏం జరిగిందో తెలియదు. మరి విశాఖపట్నంలో పూర్తిగా అక్కడ ఏమన్నా పూజలు ఇలాంటివి చేశారు. జనరల్గా ఏంటంటే మన వాళ్ళు చేసేది ఏదన్నా విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉండి మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని బ్లాక్ మ్యాజిక్ అనో క్షుద్ర పూజలను ఇలా భావిస్తూ ఉంటారు. వెంటనే మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ మాంత్రికుడు ఏం చేస్తాడు, ఒక కోడిని కోస్తాడు, ముగ్గేస్తాడు, దాంట్లో నిమ్మకాయ పెడతాడు, పసుపు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, హూమ్ డౌన్ డిష్ అని చెప్పి వ్యాపాకులెట్టు అంటాడు. ఇలాంటివన్నీ చేయించేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బహుశా అలాంటి ఏమైనా ఈ అమ్మాయి మీద చేస్తే ఈ అమ్మాయి డిస్టర్బ్ అయిపోయిందా అనేది బయటకు రావాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వైజాగ్ నుంచి ఇటీవలనే ఫీర్జాదీగూడలో ఒక పెంట్ హౌస్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా తెలియదు. అంటే రెండో వాళ్ళకి అసలు వీళ్ళ గురించి తెలియదు. వీళ్ళు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో, ఇంట్లో ఎంతమంది ఉంటారో ఇది కూడా తెలియదు. అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తుంటారో కూడా తెలియదు. పని ఓనర్ ఎవరు, ఆ ఇల్లు ఇచ్చినటువంటి ఓనర్ ఎవరు అని అంటే అది కూడా బయటకు రావట్లా. పోలీసులు ఓపెన్గా చెప్పట్లా ఆ ఓనర్ పేరు కూడా. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి చుట్టుపక్కల అంటే ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు ఏంటనేది వాళ్ళకే చెప్పట్లా. కాకపోతే ఎవరు వస్తుంటారు పోతుంటారు అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్వి బిహేవియరు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఈ క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు లేదంటే బ్లాక్ మ్యాజిక్ నమ్మేటువంటి వాళ్ళు ఇదేదో ఆ అమ్మాయి మీద ఏదో ప్రయోగం జరిగింది, ఆ ప్రయోగం కారణంగానే ఆవిడ విపరీతమైనటువంటి ధోరణితోటి వ్యవహరించింది, అందుకే నగ్నంగా బట్టలు ఓడదీసేసి నగ్నంగా విగ్రహాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది, ఆ విగ్రహంలో కొన్ని అతీత శక్తులు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా బయటకు వస్తుంది. సాధారణంగా ఏంటంటే విగ్రహంలో పూజలు పునస్కారాలు చేస్తుంటారు, ఆ విగ్రహానికి బలం ఉంటుంది, దాంట్లో పూజా బలం ఉంటుందని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. బహుశా అలాంటి నమ్మకం ఏమైనా తేజస్విలో ఏర్పడి ఈ పూజలు పునస్కారాలు ఒత్తిడి కారణంగా పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అమ్మవారు తనను తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారినే తీసుకొని వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి ఆ బీరప్ప టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి చెరువు ఉంది, ఆ చెరువులో ఆ విగ్రహంతో పాటు దూకింది. ఆ విగ్రహం అయితే కనిపించట్లే ఇప్పుడు, బట్ శవం మాత్రం కనిపించింది. మరి ఈ మొత్తం క్లుప్తంగా చెప్పినటువంటి ఈ ఎపిసోడ్ని చూస్తే ఒక 27 సంవత్సరాల యువతి, అది కూడా సాఫ్ట్వేర్ బాగా చదువుకున్నటువంటి అమ్మాయి, అర్ధరాత్రి వేళ ఈ విపరీతమైనటువంటి దూరంలో 1 కాదు 2 కాదు వాళ్ళ అపార్ట్మెంట్ గోడ దూకింది, గేటు దూకింది, ఆ పక్కన ఉండేటువంటి ఇంట్లోకి వెళ్ళడానికి మరొక గోడ దూకింది. ఇవన్నీ అతీంద్రియ శక్తుల్లో భాగమా లేదంటే ఆ అమ్మాయి అంత పెద్ద గోడని దాదాపు 6-7 అడుగులు ఉంటుందట గోడ, అపార్ట్మెంట్ది 5-6 అడుగులు ఎత్తు ఉంటుంది, ఆ గోడని అమాంతం దూకేసిందంట. ఆ పక్కింటేటువంటి గోడ కూడా హైట్ ఉంటుంది, దాన్ని దూకేసిందంట. మరి ఇది దూకటం, అలాగే పక్క ఇంటి వాళ్ళ తలుపులు దబదబ బాధటం, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ వింటుంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి మరి ఈ అమ్మాయికి విపరీతమైనటువంటి ఈ ధోరణి కేవలం క్షుద్ర పూజల కారణంగా బ్లాక్ మ్యాజిక్ కారణంగా వచ్చాయా, లేదంటే
అమ్మాయి మెంటల్ స్టేటస్ డిస్టర్బ్ అయిపోయి అలా చేసిందా, దీని వెనక ఏమై ఉంటుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.